అబ్రాడ్‌లో చేసేటోళ్ళు కూలోన్ని, కూలి పని అని ఎందుకంటారో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. నిన్న నైట్ నాకు షిఫ్ట్, ఇట్స్ నైట్ షిఫ్ట్. ఓకే. ఇన్సిడెంట్ జరిగిందనమాట. కస్టమర్స్ ఫుల్‌గా ఉన్నారు. నా ఫింగర్ చూపిస్తా చూడండి. కనిపిస్తుందా ఇక్కడ? ప్లస్ ఇది కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. ఇక్కడ ఈ ఫింగర్ డ్రాలో పడిందనమాట. అందులో నుంచి ఒక థింగ్ కస్టమర్ అడిగితే తీసిస్తుంటే ఆ డ్రాలో, అది కూడా గ్రాడ్యువల్ ఫోర్స్ కాదు, అది ఆటోమేటిక్ డ్రా. ఆ డ్రా సడన్‌గా పడిందనమాట. సడన్ ఫోర్స్ అప్లై అయింది. ఇంకా ఆ టైంలో నాకు అక్కడ కస్టమర్ వెయిటింగ్. అట్లీస్ట్ ఇది తీసి ఊదుకోవడానికి కూడా లేదు. వెంటనే మన కస్టమర్‌కి సర్వ్ చేయాలి. మంట ఏడుపు వస్తుంది, కానీ ఏడవడానికి కూడా టైం. మచ్ ఆఫ్ కస్టమర్స్ అంతా చేసిన తర్వాత కూడా నేను చేయలేకపోతున్నా, కానీ చేయాలి. చేసేసిన తర్వాత లాస్ట్‌కి ఏడవడానికి కూడా టైం లేదు. 11 షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత అప్పుడు చూసుకొని ఏమైంది అసలు ఏంటి అని చూసుకొని ఆ పెయిన్ గురించి అప్పుడు ఏడ్చానన్నమాట. అంత పెయిన్ ఉంది. ఇప్పటికి కూడా అలానే ఉంది. ఇంకా ఇప్పుడు నేను రోజు వచ్చి వర్క్ చేసి పడుకుంటాను. వర్క్ చేసినంత ఒకసారి బాగానే ఉంటుంది. వచ్చిన తర్వాత మార్నింగ్ లేచేసరికి ఈ ఫింగర్స్ ఇలా అనడానికి కూడా రాలేదు. నేను ఒప్పుకుంటాను, డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఎవ్రీథింగ్ ఐ రెస్పెక్ట్. బట్ ఈ ఫిజికల్ థింగ్స్ అనేది చెప్పుకున్నంత ఈజీగా